హలో హాయ్ నమస్తే మై డియర్ కామ్రేడ్స్, నేను మీ కృష్ణ అలియాస్ ది ఇండియన్ వెబ్. HTML ప్లేలిస్ట్ అయితే ముగిసింది. అలానే లాస్ట్ వీడియోలో నేను మీకు సిఎస్ఎస్ గురించి చెప్పా, ఇంట్రొడక్షన్ టు సిఎస్ఎస్. అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి ది ఇండియన్ వెబ్ ఛానల్ని, బికాస్ ఇట్ లైట్స్ అప్ యువర్ మైండ్స్ విత్ ద రైట్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అండ్ ఇవి నా ప్రీవియస్ వీడియోస్, మీరు చూడకపోతే చూసేయండి. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఏంటి ఇవి టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అంటే ఓకే, మీరు అలా కూడా అనుకోవచ్చు, టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. సో స్టార్ట్ చేసే ముందు ది ఇండియన్ వెబ్ అనే నేను ఈ వీడియో చేసేటప్పుడు 203 సబ్స్క్రైబర్స్తో ఉన్నా. సో లెట్స్ సీ ఆఫ్టర్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్ ఈ సబ్స్క్రైబర్ కౌంట్ ఎక్కడికి వెళ్తుందో, ఎంతమంది యూటిలైజ్ చేసుకున్నారని నాకు తెలుస్తుందో. మీరు ఇంకా నేను సపోర్ట్ చేయాలని నేను కోరుతున్నా, ఎందుకంటే మీ మోటివేషన్ ద్వారా నేను ఇంకా మంచి మంచి కంటెంట్ని పోస్ట్ చేయగలను. అండ్ ఆల్సో సేవ్ దిస్ ప్లేలిస్ట్. ఓకే, మనం నోట్స్ ఓపెన్ చేసేస్తే ట్యూట్ 13 నోట్స్. ఇది ఏంటి కాన్సెప్ట్స్ అంటే ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. యాక్చువల్లీ దీని బేసిక్ థీమ్ ఏంటి అంటే ఇట్ షోస్ అస్ హౌ టు యాడ్ సిఎస్ఎస్ టు HTML. మన HTML ఫైల్స్కి, HTML డాక్యుమెంట్స్కి సిఎస్ఎస్ స్టైలింగ్ని ఎలా యాడ్ చేస్తాం అనే దాని గురించి తెలుసుకుంటాం ఈ లెక్చర్లో. సో బిఫోర్ రీడింగ్ దిస్ నోట్స్, డెమో ఫోల్డర్ ఓపెన్ కరో విత్ కోడ్. ఎస్, సో ఇది మన మోస్ట్ రీసెంట్ లెక్చర్ కోడ్ అనమాట. అండ్ మన ప్రీవియస్ ఫైల్స్ అన్నీ ఇక్కడ మీకు ఎక్స్ప్లోరర్లో కనిపిస్తాయి. ప్రస్తుతానికి ఇది అవసరం లేదు. లెట్స్ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్, దట్ ఈస్ ట్యూట్ 13. దాంట్లో index.html అనే బేసిక్ ఫైల్ అయితే మనకి మ్యాండేటరీ. ఎక్స్క్లమేషన్ మార్క్తో బాయిలర్ ప్లేట్, దిగిపో. డాక్యుమెంట్ పేరు ఏంటి, మన కాన్సెప్ట్ పేరు పెట్టేద్దాం. టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అని పెడుతున్నాం. టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అండ్ బాడీలో ఏం రాద్దామంటే H1 అనే హెడ్డింగ్ తీసుకొని టైప్స్. వెయిట్, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఇన్లైన్ సిఎస్ఎస్. సో ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే కామ్రేడ్స్, ఇక్కడ చూడండి నోట్స్లో క్లియర్గా మెన్షన్ చేశా. స్టైల్ అనే అట్రిబ్యూట్ తీసుకొని ఆ స్పెసిఫిక్ ఎలిమెంట్స్కి స్టైలింగ్ అనేది ఇస్తాం అనమాట. ఇండివిజువల్గా ఇస్తాం. సో ఇప్పుడు H1 లోపల హెడర్ అనే ఎలిమెంట్ తీసుకుంటున్నాం. సో హెడర్లో సమ్ UL తీసుకొని దాని లోపల ఒక 2 LIs తీసుకుంటున్నా. ఆ LIs ఏంటి అంటే హోమ్, కాంటాక్ట్. ఈ 2 LIs తీసుకున్నా. లైఫ్ సర్వర్ని ఓపెన్ చేద్దాం. ఎస్, ఈ 2 లిస్ట్ ఐటమ్స్ అయితే వచ్చేసాయి ఇక్కడ. అండ్ ఇప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్ ఎక్కడ జరుగుతుంది అంటే, మనం ప్రీవియస్ వీడియోస్లో మీరు డెమోగా చూసుంటారు, అది నేను ఇక్కడ రాసేటోడిని, యాక్చువల్లీ బాడీ ఎలిమెంట్ ముందు రాసేటోడిని. సో దాట్ ఈస్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అనమాట. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే మీరు ఏ ఎలిమెంట్కి అయితే స్టైలింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ఎలిమెంట్లోనే ఒక యాట్రిబ్యూట్గా స్టైల్ అనే యాట్రిబ్యూట్ని తీసుకొని స్టైలింగ్ రాయాలన్నమాట. సో నేను దీంట్లో ఈ 2 లిస్ట్ ఐటమ్స్కి స్టైలింగ్ రాస్తున్నా. ఈ 2 లిస్ట్ ఐటమ్స్ కంటే దీని పేరెంట్ ఎలిమెంట్ ఇదే కదా, దీనికి స్టైలింగ్ రాస్తే ఈ 2 లిస్ట్ ఐటమ్స్కి అప్లై అవుతుంది. స్టైల్ అనే అట్రిబ్యూట్ తీసుకొని ఈక్వల్ టు, ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేసాయి 2 అపోస్ట్రఫీస్ అనేవి. అండ్ దీని లోపల మీరు ప్రాపర్టీ వాల్యూ ఇవ్వచ్చు. మీరు లాస్ట్ వీడియోలో సింటాక్స్ అనేది చూసారు, మీకు ఐడియా ఉంటుంది. సో నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ ఇస్తున్నా. దీంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వైలెట్ తీసుకుంటున్నా. బ్లూ వైలెట్ అనే వాల్యూ. సో సింటాక్స్ ఇలా ఉంటుందన్నమాట. లోపలే స్టైల్ అనే అట్రిబ్యూట్ తీసుకొని ఇలా రాయాలి. మీరు ఎక్కడ మిస్ చేయకండి, ఈ అపోస్ట్రఫీస్ అండ్ ఈ కాలన్స్, సెమీ కాలన్స్ ఇవేవి మిస్ చేయకండి. చూసేస్తే వచ్చేసింది. సో దిస్ ఈజ్ ఇన్లైన్ సిఎస్ఎస్. ఇంకా నేను మీకు ఇక్కడ ఏం చెప్పా నోట్స్లో, దిస్ ఈజ్ టు ప్రొవైడ్ యూనిక్ స్టైలింగ్ ఫర్ ఎ సింగిల్ ఎలిమెంట్. అంటే మీరు ఇక్కడ స్టైలింగ్ రాశారు కదా, ఇది ఈ ULకి మాత్రమే పరిమితం. ఈ UL అంటే దీని లోపల ఉన్న ఎలిమెంట్స్ ఏవైనా అవ్వచ్చు, కానీ మొత్తానికి దీనికి మాత్రమే పరిమితం. దీని బయట ఉన్న ఎలిమెంట్స్కి ఇట్ ఈజ్ నాట్ అప్లికబుల్. సో అలా మీరు ఇండివిజువల్ ఎలిమెంట్స్ని టార్గెట్ చేసి కోడ్ రాయాలనుకుంటే, స్టైలింగ్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ఇన్లైన్ సిఎస్ఎస్. కానీ దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, అడ్వాంటేజ్ ఏంటి, ఇట్ హ్యాస్ హైయెస్ట్ ప్రయారిటీ అలౌయింగ్ ప్రిసైజ్ కంట్రోల్ ఓవర్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఫర్ ఎ డెవలపర్. అంటే మీరు ఇలా ఇన్లైన్ స్టైలింగ్ తీసుకుంటే దీనికన్నా ప్రయారిటీ వేరే స్టైలింగ్ కుదరదు. సో వేరే స్టైలింగ్స్ ఏమున్నాయి, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, వీటిని ఓవర్ రైడ్ చేసి ఇన్లైన్ అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. ఇన్లైన్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రయారిటీ. అండ్ ఇంటర్నల్ సిఎస్ఎస్ ఏంటి అంటే సేమ్ కోడ్లో ఎక్కడ చేంజ్ ఉండదు, సింటాక్స్ అంతా సేమ్ ఈక్వల్గానే ఉంటుంది. కానీ ఈ టైప్ ఆఫ్ సిఎస్ఎస్ ఎలా ఇస్తామంటే దాంట్లో తేడా ఉంటుంది. ఇక్కడ ఇస్తామన్నమాట.
బాడీ ముందు. యాక్చువల్లీ నేను ప్రీవియస్ కోడ్స్లో ఇక్కడ రాసేటోని స్టైల్ అని ఈ ఎలిమెంట్ని. సో ఇది ఓకే, బట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వే ఏంటి అంటే హెడ్ లోపల ఇవ్వాలన్నమాట. హెడ్ లోపల ఒక ఎలిమెంట్లా తీసుకోవాలి. ఇవన్నీ ఎలా ఉన్నాయి, మెటా ట్యాగ్ అండ్ టైటిల్ ఎలిమెంట్, వీటిల్లో ఒకటిగా హెడ్ లోపల తీసుకోవాలి మనం. చూడండి ఇక్కడ ఇంటర్నల్ CSS ఈజ్ యూజ్డ్ ఇఫ్ వన్ HTML, వన్ అంటే ఓన్లీ వన్ పేజ్ HTML పేజ్ హ్యాస్ టు హ్యావ్ ఏ యూనిక్ స్టైల్. అంటే ఇక్కడ రాసే స్టైలింగ్ ఈ మొత్తం HTML డాక్యుమెంట్కి అప్లికేబుల్ అవ్వాలి అనే సిచ్యువేషన్లో మాత్రమే తీసుకుంటాం. సో దిస్ మీన్స్ రైటింగ్ స్టైల్ యాజ్ అన్ ఎలిమెంట్ బిఫోర్ ద బాడీ అండ్ ఇన్సైడ్ ద HTML ఎలిమెంట్స్. బాడీకి ముందు హెడ్ లోపల తీసుకోవాలన్నమాట. హెడ్ లోపల అంటే ఇలా స్టైల్ అని తీసుకొని ఇక్కడ మీరు స్టైలింగ్ అనేది తీయాలన్నమాట. సో ఇప్పుడు నేను సేమ్ ULK స్టైలింగ్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ని మారుస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి అబ్బా అంటే బ్రౌన్. చూద్దాం ఇప్పుడు బ్రౌన్ వచ్చిందో లేదో. బ్రౌన్ అయితే రాలేదే, బ్లూ వైలెట్లోనే ఉంది. ఏంటబ్బా రీజన్ అంటే, చూడండి కామ్రేడ్స్, నేను మీకు ఇంతకు ముందే చెప్పా, ఈ ప్రయారిటీ వైజ్ అనేది ఇన్లైనే హ్యావింగ్ ద హైయెస్ట్ ప్రయారిటీ దాన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ CSS. సో మీరు ఇక్కడ ఏం కోడ్ రాసినా కూడా ఈ స్టైలింగ్ని ఇక్కడ ఉన్న ఇన్లైన్ CSS అనేది ఓవర్ రైట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్. మీరు ఇక్కడ ఇంపార్టెంట్ అనే సింటాక్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అప్పుడు అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే దీని యూజే అది, మనం ఫోర్స్ఫుల్గా ఇది అప్లై అవ్వాలి అని ఇస్తామన్నమాట. ఇది ! ఇంపార్టెంట్ అని. సో ప్రస్తుతానికి ఇది అవసరం లేదు. మీరు అర్థం చేసుకోవడానికి ఇలా అర్థం చేసుకోండి, ఓకేనా? సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్లైన్ అండ్ ఇంటర్నల్ CSS. సో ఇక్కడ ఇంటర్నల్ అని ఎందుకంటామంటే, ఈ కోడ్ ఎక్కడ రాస్తున్నాం మనం, స్టైల్ అనే ఎలిమెంట్ యాక్చువల్లీ HTML డాక్యుమెంట్ లోపలే తీసుకుంటున్నాం. ఈ ఇన్లైన్ అండ్ ఇంటర్నల్ CSS అనేది HTML లోపలే తీసుకుంటున్నాం. సో దాన్ని ఇన్లైన్ ఇంటర్నల్ అంటాం అనమాట. ఎక్స్టర్నల్ అంటే ఏంటి, ఆ పేరులోనే ఉంది. HTML డాక్యుమెంట్లో కాకుండా మనం సెపరేట్గా CSS ఫైల్ని క్రియేట్ చేసుకొని అక్కడ CSS ఇవ్వాలి. దానికన్నా ముందు ఇక్కడ ఇంకేం పాయింట్స్ ఉన్నాయి. దిస్ ఇంక్రీజెస్ ద ఫైల్ సైజ్ అండ్ రెడ్యూస్డ్ కోడ్ రీయూజబిలిటీ. అంటే మీరు ఇంటర్నల్ CSS రాసే దానివల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫైల్ సైజ్ పెరుగుతుంది. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ పెరుగుతుంది కదా. సో దీనివల్ల ఫైల్ సైజ్ అనేది పెరుగుతుంది. దానివల్ల కొంచెం గజిబిజితనం పెరుగుతుంది అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి, ఇట్ రెడ్యూసెస్ కోడ్ రీయూజబిలిటీ. ఇక్కడ మీరు కోడ్ రాస్తే మీరు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు, పెద్దవైనా చిన్నవైనా ఏ ప్రాజెక్ట్స్ అయినా మీరు చేసేటప్పుడు మీ తోటి డెవలపర్స్తో, డెవలపర్స్తో మీరు కొలాబరేట్ అయ్యేటప్పుడు ఈ ఇన్లైన్ అండ్ ఇంటర్నల్ స్టైలింగ్ని తీసుకుంటే ఆ స్టైలింగ్ని మీరు మాత్రమే మార్చగలరు. అండ్ వేరే వాళ్ళు మార్చాలనుకున్నా కూడా అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఈ HTML డాక్యుమెంట్ని మీరు ఫార్వర్డ్ చేయాలి, షేర్ చేయాలి. సో వాళ్ళు ఎలాంటి చేంజెస్ చేయాలనుకున్నా ఈ డాక్యుమెంట్లోనే చేయాలి, దీన్ని ఓపెన్ చేసి చేయాలి. అలా వద్దు, నాకు స్టైలింగ్ అనేది సపరేట్గా ఉంటే, లైక్ ఎక్స్టర్నల్ CSS వాడి తెచ్చుకోవచ్చు మనం దాన్ని. సపరేట్గా ఉంటే అప్పుడు వాళ్ళు ఆ CSS ఫైల్ మీద ఫోకస్ చేయొచ్చు, ఆ స్టైలింగ్ మీద ఫోకస్ చేయొచ్చు. మీరు ఇంకా వేరే వర్క్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో పెద్ద పెద్ద యాప్స్ అండ్ సాఫ్ట్వేర్స్ చూసినా కూడా, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అక్కడంతా స్టైలింగ్ అనేది సపరేట్ ఎక్స్టర్నల్ ఫైల్లోనే జరుగుంటుంది, ఓకేనా? సో నేను కూడా మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, గో విత్ ఎక్స్టర్నల్ CSS. అండ్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ లైక్ లోకల్ ఫైల్స్ మీరు మ్యానిపులేట్ చేయాలన్న అలాంటి ప్రాజెక్ట్స్కి అయితే ఇంటర్నల్ CSS వాడచ్చు. ఇన్లైన్ CSS అనేది మ్యాక్సిమం వాడకండి, ఇలాంటి ఎర్రర్స్ రావు. కానీ ఒక్కసారిగా మీరు మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ప్రతి ఎలిమెంట్లో ఉన్న CSSని మార్చాల్సి వస్తుంది. సో అది ఇబ్బందే కదా. మీరు ఒకసారి ఈ ఎలిమెంట్కి ఇలా ఇచ్చారు అండ్ ఇలాంటి ఎలిమెంట్స్, సేమ్ ఎలిమెంట్స్ మల్టిపుల్ ఉన్నాయనుకోండి, అలా మల్టిపుల్ ఇవ్వాలనుకుంటే ఎన్ని వాటికని ఇస్తారు, సేమ్ ప్రాపర్టీ కానీ సేమ్ స్టైలింగ్ కానీ, ఇబ్బంది అవుతుంది కదా. సో ఒక్కసారి ఇచ్చేస్తే ఇట్ విల్ బి మోర్ బెనిఫిషియల్. సో దట్ ఈస్ పాసిబుల్ విత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ CSS. కానీ ప్రయారిటీ వైజ్ చూసుకుంటే ఇన్లైన్ అనేది స్టాండ్స్ ద హైయెస్ట్, అందుకే మీరు ఇన్లైన్ ఆ టైంలో వాడచ్చు అనమాట. ఓకే, ఎనఫ్ విత్ ద ఎక్స్ప్లెనేషన్, లెట్స్ గో విత్ ద డెమాన్స్ట్రేషన్. ఇది ఎక్స్టర్నల్ CSS అనమాట, పేరులోనే ఉంది. ఇట్ ఈస్ టు స్టైల్ మల్టిపుల్ HTML పేజెస్ విత్ ఎ సింగిల్ .css ఫైల్. ఎన్ని HTML పేజెస్ అయినా ఉన్నాయి, ఎన్ని HTML డాక్యుమెంట్స్ అయినా ఉన్నాయి, ఇలాంటివి .html ఎక్స్టెన్షన్తో ఉన్న ఫైల్స్, వాటన్నిటికీ ఒకే రకంగా ఒకే టైంలో మీరు CSS అనేది అప్లై చేయొచ్చు. అది ఎలా అంటే ఎక్స్టర్నల్ CSS ద్వారా. ఓన్లీ వన్ .css ఫైల్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్. అది ఎలా చేస్తాము అంటే, సో
చెప్తా. బట్ ఈచ్ HTML పేజ్ మస్ట్ రిఫర్ టు దాట్ .css ఫైల్. ఓకే, యూజింగ్ లింక్ ఎలిమెంట్. ఇట్ చూద్దాం ఇప్పుడు సింటాక్స్. ఇది ఇంటర్నల్ అండ్ ఇది ఇన్లైన్ కదా. కామెంట్ ఒకటి ఇచ్చేద్దాం అర్థం అవ్వడానికి. ఇన్లైన్ CSS అండ్ ఇక్కడ ఇంటర్నల్ CSS. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎక్స్టర్నల్ ఫైల్ కావాలి అంటే ఎలా చేస్తాం? సేమ్ ఈ ట్యూట్ 13ని సెలెక్ట్ చేసుకొని దీని లోపల ఇంకొక న్యూ ఫైల్ కావాలి. న్యూ ఫోల్డర్ కాదు, న్యూ ఫైల్. దట్ ఈస్ .css ఎక్స్టెన్షన్తో ఉన్న ఫైల్. సో దానికి పేరు కూడా ఇవ్వాలి కదా మనం. ఏం పేరు ఇద్దామంటే యాక్చువల్గా డిఫాల్ట్గా ఒక పేరు ఉంది, అది వెరీ ఫేమస్. ఇప్పుడు index.html అని ఎలా ఉందో HTMLకి, CSSకి కూడా స్టైల్ అనే పేరు చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ఫర్ స్టైలింగ్. సో దీన్ని తీసుకుంటున్నా, ఒక ఫైల్ క్రియేట్ అయిపోయింది, CSS ఫైల్. అండ్ ఇక్కడ మనం రాసే కోడ్ వీటికి అప్లై అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు UL కాకుండా ఇంకొక ఎలిమెంట్ తీసుకొని, లైక్ ఒక పారాగ్రాఫ్ తీసుకొని lorem 10 అని ఇస్తున్నా. ఈ పారాగ్రాఫ్ని స్టైల్ చేయాలనుకుంటున్నా అనుకోండి. దీని లోపల Pని సెలెక్ట్ చేసుకొని కర్లీ బ్రేసెస్ ఇచ్చి, సింటాక్స్ ఏం చేంజ్ ఉండదు కామ్రేడ్స్. చూడండి ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ని ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఆరెంజ్ పింక్ ఇస్తున్నా. పింక్ కలర్, యాక్చువల్లీ హాట్ పింక్ అనే కలర్ ఇస్తాం. ఇది కొంచెం బ్రైట్గా ఉంటుంది పింక్లో. బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. అరే అవుట్పుట్ ఏం చేంజ్ అవ్వలేదే. ఎందుకు అవ్వలేదు అంటే, ఓకే నేను ఒక ఎక్స్టర్నల్ ఫైల్ తీసుకున్నా, కోడ్ రాసేసా, రన్ చేసా, కానీ అవుట్పుట్ రాలేదంటే ఈ ఫైల్ ఈ HTML డాక్యుమెంట్తో రిఫర్ అయ్యిందా? ఇంతకీ లింక్ చేసామా? లింకే చేయలేము మనం. సో లింక్ చేయాలంటే యాక్చువల్లీ హెడ్ అనే ఎలిమెంట్లో ఒక ట్యాగ్ ఉందన్నమాట. ఈ మెటా ట్యాగ్స్ ఎలా ఉన్నాయో అలానే ఒక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ ద్వారా మనం ఈ style.cssని HTML ఫైల్తో లింక్ చేస్తాం అనమాట. దాని సింటాక్స్ ఏంటి అంటే ఇలా రాస్తాం. సో ఫస్ట్ లింక్ అనే ట్యాగ్ని తీసుకుందాం. దీని లోపల కామ్రేడ్స్ ఒక అట్రిబ్యూట్ ఇవ్వాలి, దట్ ఈస్ rel అనమాట. దిస్ అట్రిబ్యూట్ నేమ్స్ ఎస్ రిలేషన్షిప్ ఆఫ్ ద లింక్ డాక్యుమెంట్ టు ద కరెంట్ డాక్యుమెంట్. ఓకే, లింక్ చేయడానికి rel అనే అట్రిబ్యూట్ తీసుకొని దీని లోపల వాల్యూ ఏమి ఇవ్వాలంటే స్టైల్ షీట్. rel ఈక్వల్ టు స్టైల్ షీట్ అనే అట్రిబ్యూట్ ఇచ్చేస్తున్నా. దాని తర్వాత ఇప్పుడు ఈ URLని స్పెసిఫై చేయాలి మనం, style.cssని. అది ఎక్కడ స్పెసిఫై చేస్తామంటే సేమ్ href అట్రిబ్యూట్ ఈక్వల్ టు style.css అని స్పెసిఫై చేస్తే ఇప్పుడు HTML డాక్యుమెంట్ ఈ CSS డాక్యుమెంట్తో లింక్ అయి ఉంటుంది అనమాట. చూడండి అవుట్పుట్ ఇప్పుడు వచ్చేసింది .css ఫైల్, హాట్ పింక్ కలర్. అంతే కామ్రేడ్స్. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్. ఈ లింక్ ముందు రాద్దాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ CSS. సో ఇలా ఎక్స్టర్నల్గా మీరు స్టైలింగ్ ఇవ్వాలనుకుంటే దిస్ ఈజ్ ద వే. దిస్ ఈజ్ ఎక్స్టర్నల్, దిస్ ఈజ్ ఇంటర్నల్, దిస్ ఈజ్ ఇన్లైన్. సో ప్రయారిటీ విషయానికి వచ్చేస్తే నేను మీకు చెప్పినట్టు ఇన్లైన్ హ్యాస్ ద హైయెస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ కమ్స్ ద ఇంటర్నల్ అండ్ నెక్స్ట్ కమ్స్ ద ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్కి చాలా తక్కువ ప్రయారిటీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంటర్నల్ CSS విల్ ఓవర్ రైడ్ ది ఎక్స్టర్నల్, మీకు తెలుసు. అండ్ ఇన్లైన్ CSS విల్ ఓవర్ రైడ్ ది ఇంటర్నల్, అంతే కదా. సో ఫైనలీ నా నుంచి ఒక సజెషన్ ఏంటి అంటే, ఫైనలీ ఇట్స్ బెటర్ టు యూస్ ఇన్లైన్ CSS వెన్, ఇది ఏ దానికి వాడతాం ఇన్లైన్ CSS? లోకల్ వెబ్ పేజెస్ ఆర్ మినీ వెబ్ పేజెస్ ఆర్ స్టాటిక్ వెబ్ పేజెస్, ఇలాంటి వాటికి ఇన్లైన్ CSS వాడండి. అంటే కోడ్ తక్కువ ఉన్నప్పుడు, మళ్ళీ పదే చేయాల్సిన సిచ్యువేషన్ రాదు అని అనుకుంటే ఇన్లైన్ CSS వాడండి. అండ్ ఇంటర్నల్ CSS ఎప్పుడు అంటే సింగిల్ HTML డాక్యుమెంట్కి మీరు స్పెసిఫై చేయాలనుకుంటున్నారు మీ CSSని, అప్పుడు వాడండి. అండ్ ఎక్స్టర్నల్ CSS ఎప్పుడు వాడతామంటే మ్యాక్సిమం టైమ్స్లో ఎక్స్టర్నల్ CSS వాడతాం. సో మెయిన్లీ ఫర్ కాంప్లెక్స్ అండ్ మల్టిపుల్ డైనమిక్ వెబ్ పేజెస్. సో ఎలాంటి టైంలో ఏ CSSని వాడాలో మీరే డిసైడ్ చేసుకోండి. అండ్ మై సజెషన్ ఈస్ గో విత్ ఎక్స్టర్నల్ CSS ఓన్లీ. అంతే కామ్రేడ్స్ ఇవాళ లెక్చర్. అండ్ మీరు ఇంకా ప్లేలిస్ట్ని యాక్సెస్ క్లోజ్ చేశారా? సూపర్. మీరు ఇంకా ప్లేలిస్ట్ని యాక్సెస్ చేయకపోతే చేసేయండి కామ్రేడ్స్. అండ్ దిస్ ఈజ్ ద సోర్స్ కోడ్. ఈ సోర్స్ కోడ్, ఈ నోట్స్, ఈ రెండు డిస్క్రిప్షన్లో పెట్టేస్తా యాజ్ ఆల్వేస్. అండ్ ఈ లెక్చర్కి అసైన్మెంట్ ఏం అవసరం లేదనుకుంటున్నా, ఎందుకంటే దిస్ ఈస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ దట్ యూ నీడ్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో అసైన్మెంట్స్ అనేది పక్కా ఉంటుంది. స్టే ట్యూన్డ్ అండ్ గెట్ రెడీ టు సాల్వ్ దోస్ అసైన్మెంట్స్. అండ్ కామ్రేడ్స్ మీరు ఇంకా ప్రాక్టీస్ చేయకపోతే ఈ రోజైనా ప్రాక్టీస్ స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ మైట్ నాట్ మేక్ యూ పర్ఫెక్ట్, బట్ ఇట్ క్యాన్ టేక్ యూ టు అనదర్ లెవెల్, ద నెక్స్ట్ లెవెల్. అందుకే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఈ వెబ్ డెవలప్మెంట్ కోర్స్కి సంబంధించి. ఓకే కామ్రేడ్స్, ఇక నెక్స్ట్ లెక్చర్లో కలుసుకుందాం. బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.